నరేంద్ర మోడీ గారు లాంటోళ్ళు అమిత్ షా గారు లాంటోళ్ళు ప్రతిదానికి అధికారము ఏజెన్సీలే అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా ప్రమాదం. కాకపోతే అట్లని మాలాకటోళ్ళం కూడా ఊరుకుంటే ఈ సమాజము జీవోత్సవంలాగా తయారవుద్ది. సో నేను అట్లాంటి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని నమ్ముతాను, నేను విశ్వసిస్తాను. ఓకే. సో కాలం అనేది ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. నేను ఎప్పుడు మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన నేచర్ కరెక్షన్ చేస్తుందని ఒక మన ఇంటర్వ్యూ మాట్లాడితే కూడా కొన్నిటికి మనుషుల కంటే మేము శక్తిమంతులము, ఇక మనుషులు మమ్మల్ని ఏం చేయలేదు అనుకున్నప్పుడు నేచర్ కరెక్షన్ చేస్తుందని నేను చాలా సందర్భాలలో చెప్పిన, మీతో కూడా షేర్ చేసుకుని ఈ రోజు కూడా నేను నమ్ముతున్నా మేము అన్నిటికీ అతీతులము వ్యవస్థలకు అనుకుంటే ఆటోమేటిక్గా నేచర్ అనేది ఒక సమస్యను సృష్టిస్తుంది. ఆ సమస్య సుడిగుండంలో ఆటోమేటిక్గా మనిషి అనేటోడు పోతాడు. కాబట్టి ఏది వచ్చినా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. హైయెస్ట్ దేశంలో 10-12 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిరు, ఎవరు చేసినా. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇట్లా ఇందిరాగాంధీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా 10 ఏళ్ళు మించి లేరు కదా. ఇప్పుడు మళ్ళీ గెలిచి మోదీ అయితేనే అంటే ఆయనకు ఒక రూల్ ఉన్నది, మరి ఆయన పాటిస్తాడా లేదా? ఏది 75 సంవత్సరాలు అయితే ఆటోమేటిక్గా 10లో నుంచి 5 కాదు. అయినా సరే అతను నెక్స్ట్ ఇయర్కి ఆయనకు 75 ఏళ్ళు అవుతాయి. 75 అవుతాయి కానీ అబ్కి బార్ మోదీ సర్కార్ అంటున్నాడు కనుక ఎలక్షన్ మందం ఆ స్లోగాన్ ఏమో, మరి తర్వాత ఒకవేళ చేస్తాడా ఉంటుందా? కానీ ఇప్పుడు నా అంచనా ప్రకారం ఆ పరిస్థితి లేదు. అంటే బీజేపీ అనేది ప్రభుత్వం ఫామ్ చేస్తుందని నేను నమ్మడం లేదు. ఎన్డీఏలో ఎవరైతారు అనేది అది చెప్పలేము. ఎన్డీఏ అనే కోణం వచ్చినప్పుడు అందరు కలిసి డిమాండ్లు పెట్టవచ్చు. ఎన్డీఏలో ఉన్నోళ్ళు ఒక్కసారి బీజేపీని చేయాల్సిన అవసరం లేదన్న ఆలోచన వస్తే ఒక్కరు కూడా ఎన్డీఏలో ఉండరు, అందరు ఇంకో దిక్కు వస్తారు. ఎందుకనంటే ఇంత నియంతృత్వాన్ని, ఇంత ఏమంటారు నిర్బంధాలను ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ కోరుకోడు, ఈవెన్ కుటుంబంలో కూడా హర్షించరు. సో కాబట్టి నేను అనుకోవడము ఆల్రెడీ నేచర్ దాని పని తాను చేస్తుందేమని నేను భావిస్తున్నా. కేసీఆర్ ఏమో 6 నెలల తర్వాత నేనే ముఖ్యమంత్రిని